నమస్తే అండి. మాది పిఠాపురం మండలం, పిఠాపురం పట్టణం, ఇంద్రనగర్ గ్రామం, 9వ వార్డు. ఇది ఇక్కడ ఇక్కడున్న ప్రధాన సమస్య ఏంటంటే, అక్కడ ఏలేరు వదలగానే మొత్తం మునిగిపోతుంది సార్. వార్డు అంతా మునిగిపోతుందండి. చంటి పిల్లలతో ఉన్నాం. రాత్రులేమో అసలు సమస్య లేదు. ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయండి. ఇళ్ళ నుంచి వాటర్ వచ్చేసి మొత్తం వార్డు అంతా మునిగిపోతుంది. ఇక్కడ ఎవరు కూడా ఏ ప్రజానాయకుడు కూడా ఏమీ పట్టించుకోవట్లేదండి. చాలా సార్లు అప్పుడే ఇది 10 సారో 15 సారో అవుతుందండి. చాలా మంది నాయకులకు కంప్లైంట్ చేస్తున్నాం, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప, అంటే ఒక దళిత వాడని, ఒక దళితులు ఉండే ప్రదేశం అని చెప్పేసి దీన్ని ఎలాగే వదిలేస్తున్నారు తప్ప ఏ ప్రజానాయకుడు కూడా దీన్ని పట్టించుకోవట్లేదండి. అయితే ఏంటంటే దీన్ని పట్టించుకుని దీనికి సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వ వారిని కోరుచున్నామండి. అంతేకాకుండా దీనికి ఏదోటి ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సింది కూడా కోరుచున్నాం. ఇప్పుడు భయభ్రాంతులుగా వార్డులో బ్రతుకుతున్నామండి. ఒకసారి ఎవరన్నా ప్రజానాయకులు వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి ఏంటన్నది అందరికీ అర్థమవుతుందండి. ఎలా ఉన్నదో కూడా తెలుస్తుందండి. ఇక్కడ అసలు ఏ పరిస్థితి బాగోలేదు. ఒక నైట్ మీద ఎక్కడన్నా ఎక్కువైపోతే, ఎప్పుడన్నా రాత్రి మీద ఎక్కువైపోతే ఎక్కడికి పారిపోవాలో కూడా అర్థం కావట్లేదండి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఉన్నామండి. కంపల్సరిగా ఇప్పుడే కావచ్చు, లేదా గంట పోయి కావచ్చు, 2 గంటల పోయి కావచ్చు, మీరు ఎవరన్నా ప్రజానాయకులు వచ్చి అక్కడికి వచ్చి పరిస్థితి చూస్తే ఒకసారి ప్రజానాయకులకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వ వారు కావున దీని సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా మేము అందరం కూడా కోరుచున్నామండి. ముంపు గ్రామంగా మా గ్రామం ఉందండి. చాలా దారుణంగా ఉంది, పరిస్థితి ఉంది. అయితే ఇదే పరిస్థితి మిగతా అదర్ క్యాస్ట్లకు ఎవరికైనా అయితే వాళ్ళు వెంటనే చర్య తీసుకుంటామని, మా దళిత వాడని, ఒక దళితులు అని చెప్పేసి ఈ వార్డుని ఎలా వదిలేస్తారని, ఎందుకు ఇలా వదిలేస్తున్నారని అర్థం కావట్లేదు. ప్రజానాయకులు వచ్చి చూస్తే మా పరిస్థితి ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుందండి. ఎవరో ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని అంత బాగానే ఉంది, సవ్యంగా ఉంది అనుకుంటే ఎలాగ సార్? ఒకసారి ఇంద్రనగర్ దళిత వార్డు, 9వ వార్డు, ఈ గ్రామం ఎలాగుంది, పట్టణం ఎలాగుంది, అసలు పరిస్థితి ఏంటనేది వాళ్ళకి తెలుస్తుందండి. చుట్టుపక్కల వాటర్ ఎలా వచ్చేస్తుంది చూడండి. ఆ వాటర్ వచ్చి పరిస్థితి చూడమని ఒకసారి వాళ్ళకి వచ్చి చూస్తే, ఇప్పుడు వచ్చి వితిన్ మినిట్స్ లో వచ్చి చూడమని అక్కడ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుందండి. ఇప్పుడు రాత్రి మీద ఎక్కడికి పారిపోవాలి సార్? పిల్లలతో ఉన్నాం మేము, ఎక్కడికి పారిపోవాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు భార్య పిల్లలు తీసుకుని ఎక్కడికి పారిపోతాను, ఇల్లు వదిలేసుకుని ఎక్కడ పారిపోతారు సార్? ఎక్కడికి పోవాలండి? పాములు వచ్చేస్తున్నాయండి, దోమలు పట్టుకుని దుబ్బెత్తున్నాయండి. అసలు పరిస్థితి ఏం బాగోలేదండి. అక్కడ అవన్నీ పక్కన పెట్టిన వాటర్ మీద పడిపోతుంటాయి, ఇల్లు మునిగిపోతుంటే ఎక్కడ పడిపోతాం సార్? చిన్నపిల్లలతో ఉన్నాము. అలా ఉంది సార్ మా పరిస్థితి. ఏ కంప్లైంట్ చేస్తానే ఉన్నాము. ఏదో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇదిగో అన్నారు, అదిగో చేస్తాం, చూద్దాం అంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఏమి పట్టించుకోవట్లేదు సార్. దీని వెంటనే కదా మరి ఈ సమస్యను పరిష్కరించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నామని.